నాకు అమ్మాయి నచ్చలేదమ్మా. నచ్చలేనా? ఇదివరకు దాకా సొల్లు కుక్క లెక్క సొల్లు పరుచుకుంటూ చూసినావు కదరా, ఇప్పుడు ఎందుకు సడన్గా నచ్చలేదంటాను? అంటే అమ్మాయి నచ్చింది, అమ్మాయి డ్రెస్ నచ్చలేదండి. డ్రెస్ నచ్చలేదా? నువ్వు చెప్పు బాబు, అమ్మాయిని పంజాబ్ డ్రెస్ వేసుకోమంటావా, లంగా ఓని వేసుకోమంటావా, నార్మల్ చీర కట్టుకోమంటావా? నువ్వు ఎట్లా అంటే అట్లా తయారైతుంది. ఆంటీ మీ ఇంట్లో నైటీ ఉందా? పెళ్లి చూపులు అంటే చీర కట్టుకుని అందంగా అలంకరించుకుంటే బాగుంటది కానీ నైటీలో పెళ్లి చూపులు మంచిగా ఉండదేమో. కరెక్టే ఆంటీ, కానీ ఆల ఫంక్షన్లకి ఈల ఫంక్షన్లకి అన్ని అలంకరించుకొని అందంగా రెడీ అవుతారు. కట్టుకున్న మొగన్ కోసం ఎప్పుడైనా రెడీ అవుతారా మీ ఆడలు? ఈ ఒక్క పెళ్లి చూపుల్లో మాత్రమే కాబోయే మొగన్ కోసం రెడీ అవుతారు. పెళ్లిలో కూడా వచ్చిపోయే చుట్టాల కోసమో దిగే ఫోటోల కోసమో రెడీ అవుతారు తప్ప కట్టుకున్న మొగన్ కోసం మాత్రం రెడీ అవ్వరు. ఎలాగో పెళ్లి తర్వాత ఇంట్లో 24 గంటలు వేసుకొని తిరిగేది నైటీయే కదా, అందుకే ఒకసారి వెళ్ళి నైట్లో రమ్మనండి. ఏంటమ్మా వెనకడికి ఎవడో ఆనందంలో పడి ట్రాన్స్ఫార్మర్లు గుద్దుకున్నట్టు నువ్వు పెళ్లి ఆనందంలో పడి చీర కట్టుకోవడం మర్చిపోయావు. వెళ్ళమ్మా వెళ్ళి లక్షణంగా చీర కట్టుకొని రాపో వెళ్ళు. మా ఆయనకి చీర అంటే ఇష్టం లేదు. పెళ్లి చూపులకి మంచిగా చీర కట్టుకొని వస్తే అది ఇడిపిచ్చి నైటీ వేయించిండు. మళ్ళీ ఇప్పుడు చీర కట్టుకొని వచ్చిందనుకో మళ్ళీ ఎక్కడ ఇప్పిస్తాడా అని నైటీ వేసుకొని వచ్చిన.